జెలెన్స్కీ కొంత ధైర్యంగా రష్యాపై యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత ఉక్రెయిన్కి రష్యా సహకారాన్ని అందించడంలో కొంత దోబూచులాడుతూ వస్తుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంటుంది. కానీ ట్రంప్ మాత్రం మొన్న శ్వేత సౌధంలో జరిగిన సమావేశంలో మేము మీకు ఆయుధాలు ఇవ్వకపోతే, మేము మీకు సపోర్ట్ చేయకపోతే 2-3 రోజుల్లోనే యుద్ధం అయిపోయేది, ఏకంగా ఇప్పుడు 3 సంవత్సరాలుగా మీరు రష్యాతో పోరాటం చేస్తూ ఉన్నారు అని జెలెన్స్కీతో వార్నింగ్ ఇచ్చారు. కానీ జెలెన్స్కీ మాత్రం ట్రంప్తోనూ వాన్స్తోనూ చాలా గట్టిగానే మాట్లాడారు. వాళ్ళిద్దరి మాటలని కూడా ఆయన లెక్క చేయని పరిస్థితి మనకి కనిపించింది. సో యుద్ధాన్ని ఆపుతామంటున్న మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ట్రంప్తో వాగ్వాదానికి దిగిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ సమయంలో ట్రంప్ జెలెన్స్కీకి వార్నింగ్ కూడా ఇచ్చారు, మా వల్లే మీరు ఈ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు అని. కానీ ఎక్కడ కూడా యుద్ధం ఆగుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఏ దేశాలైతే రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఉన్నాయో ఆ దేశాలు ఇప్పుడు అమెరికా కలగజేసుకోవాలి, పౌర హననం జరుగుతోంది, యుక్రెయిన్లో పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ రష్యాను వ్యతిరేకిస్తున్న దేశాలు, రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్న దేశాలు చెబుతున్నాయి. 3 ఏళ్లుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. 2022 నుంచి రష్యా ఈ దాడిని కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వ్లాదిమిర్ పుతిన్ ప్రయాణిస్తున్న విమానాన్ని టార్గెట్గా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది అనే నెపంతో ఒక్కసారిగా 298 డ్రోన్లతోనూ 69 మిసైల్స్తోనూ యుక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒక దశలో ట్రంప్ కూడా మాట్లాడారు, మీరు చేస్తున్న ఈ యుద్ధ వాతావరణం, మీరు సృష్టిస్తున్న ఈ యుద్ధ వాతావరణం 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది అంటూ గతంలో ట్రంప్ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ట్రంప్ రష్యా చేసిన ఈ దాడిని నేను సహించటం లేదు అంటూ ట్రంప్ చెబుతున్నారు. అక్కడ పౌరహననం జరుగుతుంది, పౌరులు ఎక్కువ మంది చనిపోతున్నారు అని ట్రంప్ అంటూ ఉన్నారు. మరి ఈ ఒకవైపు శాంతి ఒప్పందం అంటూనే రెండో వైపు వందలాది డ్రోన్లను ఒక దేశం మరొక దేశం వైపు ప్రయోగించుకుంటూ ఉంది. ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే భయం ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతూనే ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు. రష్యా ఉక్రెయిన్పై జరుగుతున్న ఈ దాడుల విషయంపై పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఏం జరుగుతుందని అనుకోవాలి? ఒకవైపు శాంతి ఒప్పందం, కాల్పుల విరమణ సిద్ధం అని అంటూనే ఉన్నాయి, కానీ ఒక దేశం మరొక దేశం పైకి వందలాది డ్రోన్లను ప్రయోగిస్తుంది. మనం చూసాం, కనిమూలి టీం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాస్కో ఎయిర్పోర్ట్పై ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. ఆ తర్వాత ఆ విమానాశ్రయాన్ని షట్ డౌన్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పుతిన్ ప్రయాణిస్తున్న విమాన కాన్వాయ్ని టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులకు ప్రయత్నం చేసిందని రష్యా చెప్తుంది. అందుకే ఏకంగా 100 కొద్ది డ్రోన్లతో విరుచుకుపడింది. సో ఈ పరిణామాలు దేనికి దారితీసే అవకాశం ఉంది? పుతిన్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారనేటువంటిది పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తా ఉన్నారు రష్యా ఉక్రెయిన్ పైన. దీంట్లో 12 మంది చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన ఉంది. ముఖ్యంగా ట్రంప్ దీనిపైన సీరియస్ అయినట్టుగా కూడా వీడియో రూపంలో తెలుస్తా ఉంది. జరుగుతున్నటువంటి పరిణామాలు పెద్ద ఎత్తున డ్రోన్ల రూపంలో క్షిపణులకు సంబంధించినటువంటి మిజైల్స్ తో వారిపైన దాడులు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. నిజంగా దాదాపు ఉక్రెయిన్ పైన రష్యా సుదీర్ఘంగా దాడులు చేస్తూనే ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చిన్న దేశం అయినప్పటికీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తా ఉంది. రష్యా పూర్తి ఫోకస్ పెట్టింది దానిపైన. వివాదం పెద్దదవుతా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా యుద్ధం ముగియట్లేదు. ఇంటర్నేషనల్ గా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసిన రష్యా ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. వారిపైన యుద్ధానికి సిద్ధమైంది. కంటిన్యూ యుద్ధం చేస్తానే సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి అనేక రకాలైనటువంటి అటాక్ చేస్తా ఉన్నారు. దాదాపు 30 నగరాలు, గ్రామాలకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు చేస్తా ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే మరొకసారి దాడికి పుతిన్ ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ పైనే డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ రకంగా జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. చూడాలి, ఈ యుద్ధం ఇంకా ముగిసేలా లేదు. దీనికి సంబంధించి ఇంకా మరింత అంతర్జాతీయ ఒత్తిళ్లు పెరుగుతా ఉన్నా కూడా రష్యా వెనకడుగు వేయట్లేదు. ఉక్రెయిన్ పైన అదే భీకరంగా యుద్ధం చేస్తానటువంటి సిచ్యువేషన్, దాడులు చేస్తానటువంటి సిచ్యువేషన్ ఉంది. సామాన్య ప్రజలు చనిపోతున్నట్టుగా ఆరోపణలు జరుగుతా ఉన్నాయి. రష్యా దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతూ పోతా ఉన్నాయి. నిన్న ప్రయోగించిన డ్రోన్లు, నిన్న ఏకంగా 298 డ్రోన్లను ప్రయోగించారు, 69 మిసైల్స్ అని ప్రయోగించారు. ఈ డ్రోన్ల అటాక్ ఉక్రెయిన్ లో ఏ ప్రాంతాలపై పడింది? ఎగ్జాక్ట్లీ మొత్తం 30 నగరాలు, గ్రామాలపైన దాడులు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు దాదాపు 12 మంది చనిపోయారు అని చెప్తా ఉన్నారు ఈ డ్రోన్ అటాక్స్ తో. దీనికి సంబంధించినటువంటి కుర్క్ ఏరియాలో ఒక డ్రోన్ కూల్చేశారు. ఉక్రెయిన్ ప్రయోగించినటువంటి డ్రోన్ ని రష్యా కూల్చింది. కానీ రష్యా చాలా పెద్ద ఎత్తున డ్రోన్స్ 298 డ్రోన్లు, 69 మిజైల్స్ ప్రకటించింది, వారిపైన ప్రయోగించింది.
ఉక్రెయిన్ పైన. దీంతో సామాన్య ప్రజలు చనిపోతున్నట్టుగా చెప్తా ఉన్నారు డ్రోన్ల వినియోగంతో. దీంతో అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. రష్యా చేస్తున్నటువంటి దాడులతో ప్రజలు చనిపోతా ఉన్నారు, సామాన్య ప్రజలు అనేటువంటిది. దీనిపైన ఆందోళన ఉంది. దానిపైన అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు రష్యా పైన. రైట్ మధు, రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఏకంగా 298 డ్రోన్లతో విరుచుకుపడింది, 69 మిసైల్స్తో విరుచుకుపడింది. 2022లో తాజాగా జరుగుతున్న యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి జరిగిన వైమానిక దాడుల్లో ఇదే అతిపెద్ద దాడి. ఈ క్షిపణులతో విరుచుకుపడిన తర్వాత కీవ్ నగరం ఎలా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారు మొదలైన తర్వాత తొలిసారి భారీగా రష్యా డ్రోన్లను వినియోగించింది. రష్యా అటాక్స్తో ఏకంగా 12 మంది చనిపోయారు ఉక్రెయిన్ పౌరులు. ఉక్రెయిన్లో 30 నగరాలు, కొన్ని గ్రామాలపై ఈ దాడులు జరిగాయి. చూడండి ఒకసారి. ఆ దాడుల కారణంగా జనం భయభ్రాంతులకు గురై సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత దాడుల తర్వాత రెస్క్యూ బృందాలు కూడా వచ్చి పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లలోకి వెళ్ళి సహాయక చర్యలను కొనసాగిస్తున్న దృశ్యాలు. అపార్ట్మెంట్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. డ్రోన్లు అపార్ట్మెంట్లలోకి దూసుకుని వెళ్ళాయి. మిసైల్స్ నివాస సముదాయాల్లోకి దూసుకుని వెళ్లడంతో ఆ ఇల్లు ఏ విధంగా దెబ్బతిన్నాయో నివాస సముదాయం చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో చూడొచ్చు మనం. ఆ ఇల్లు మొత్తం ఏ విధంగా కుప్పకూలిపోయిందో, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఏకంగా ఇటుకలు పెచ్చులు ఊడిపోయాయి. అక్కడున్న భూభాగం గుంటలు పడిపోయింది. చూడండి ఒకసారి పొగలు ఎలా వస్తున్నాయో. శ్మశాన వాతావరణాన్ని తలపిస్తూ అర్ధరాత్రి హాహాకారాలతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీస్తారు. వాహనాలు ఎలా ధ్వంసమయ్యాయి చూడొచ్చు. అయితే ఈ దాడికి కారణం రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. రష్యా అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానంపై దాడికి ప్రయత్నం చేసింది ఉక్రెయిన్ అని చెప్తుంది. రష్యా అధ్యక్షుడి ఎయిర్ కాన్వాయ్ని అడ్డుకోవడానికి, ఎయిర్ కాన్వాయ్పై ఉక్రెయిన్ చేసిన దాడిని రష్యా అడ్డుకుంది. ఆ కారణంతోనే రష్యాపైకి 100 కొద్ది డ్రోన్లను, 10ల సంఖ్యలో మిసైల్స్ను ప్రయోగించింది. కుర్క్స్ ఏరియాలో ఈ డ్రోన్ను, ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ను రష్యా కూల్చివేస్తుందని చెప్తోంది. కానీ ఉక్రెయిన్ చెప్తోంది రష్యా అబద్ధం. చూడండి ఒకసారి, అదిగో గాల్లో చూడండి. ఆ డ్రోన్లను రష్యా పేల్చేసింది. ఒక డ్రోన్ చూడండి ఒకసారి, అదిగో రెడ్ సర్కిల్లో కనిపిస్తుంది కదా, అదే డ్రోన్. అది ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్ అని రష్యా చెప్తుంది. ఆ డ్రోన్ చూడండి ఒకసారి, గాల్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఒకసారి డ్రోన్ని, చాలా క్లియర్గా. అదిగో డ్రోన్, అదిగో వెళ్తోంది. దాన్ని ఒక యాంటీ డ్రోన్ మిసైల్ వచ్చి దాన్ని కూల్చివేసింది. గాల్లోనే అది పేలిపోయింది. అయితే ఆ సమయంలో, ఆ దిశలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళుతున్న ఎయిర్ కాన్వాయ్, ఆయన ఎయిర్ కాన్వాయ్ వెళుతూ ఉంది. దానికి ఎదురుగానే ఈ డ్రోన్ వస్తుందని రష్యా చెప్తోంది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ని చంపడానికి ఉక్రెయిన్ కుట్ర చేసిందని చెప్తోంది. ఈ దాడి తర్వాత రష్యా అధ్యక్షుడిని టార్గెట్ చేసుకుని ఉక్రెయిన్ పంపించిందనే చెప్తున్న డ్రోన్ని పేల్చేసిన తర్వాత ఉక్రెయిన్ పైకి ఏకంగా 100ల సంఖ్యలో 298 డ్రోన్లు అంటే మాటలు కాదు, 298 డ్రోన్లు ఒక్కసారిగా ఉక్రెయిన్ భూభాగం పైకి వచ్చాయంటే మొత్తం ఆ గాల్లో ఎక్కడ చూసినా ఆ వెలుతురు శబ్దాలతో దూసుకొస్తున్న డ్రోన్లు కనబడితే పౌరులు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతే వాటిని చూసే భయం వేస్తూ ఉంటుంది. ఆ డ్రోన్లు ఒక్కొక్కటిగా వచ్చి కీవ్ నగరంపై చూడండి ఒకసారి. అందమైన కీవ్ నగరంపై ఆ డ్రోన్లు మెరుపు దాడులు చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా అదిగో ఆ బ్లాస్ట్ ఎలా జరిగిందో చూడండి ఒకసారి. అదిగో డ్రోన్ పడింది, ఒక్కసారిగా పెద్ద మంట అక్కడ కనిపించింది. చూడండి ఒకసారి, అదిగో